హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సలార్ పార్ట్ 1 బ్లాక్ బస్టర్ అవ్వడంతో సీక్వెల్ పై భారీ అంచనాలు అయితే ఉన్నాయి. అయితే వీలైనంత త్వరగా పార్ట్ 2ను కూడా రిలీజ్ చేయాలని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ భావిస్తున్నారు. ఇందుకోసమే సలార్ 2 షూటింగ్ను ఈ నెలాఖరులోనే మొదలు పెట్టాలనుకుంటున్నారు. అయితే ఇప్పటికే ప్రధాన నటీనటులందరికీ కూడా క్లారిఫికేషన్తో పాటు మొత్తం షెడ్యూల్ అంతా కూడా షూటింగ్‌కి పూర్తి చేశారని తెలుస్తుంది. అయితే 'సలార్ 2' శౌర్యంగ పర్వంలో పార్ట్ 1ను మించిన యాక్షన్ సీక్వెన్స్ అన్నీ కూడా ఉంటాయని కూడా తెలుస్తుంది. ఇందుకోసమే షూటింగ్‌ను త్వరలోనే మొదలుపెట్టాలన్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రభాస్ లేకుండానే ఈ షెడ్యూల్ అయితే ప్రారంభం కాబోతుందట. బాబీ సింహ, జగపతి బాబు, శ్రియా రెడ్డి, శృతి హాసన్ సహా ఇతర నటీనటులపై ఈ షెడ్యూల్ ప్లాన్ చేసినట్లయితే తెలుస్తుంది. ఇక జూలైలో జరగబోయే తరువాతి షెడ్యూల్‌లో ప్రభాస్ జాయిన్ కానున్నట్లుగా తెలుస్తుంది. అయితే అక్టోబర్, నవంబర్ నాటికి సినిమా చిత్రీకరణను పూర్తి చేయాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నారు. ఇక ఇందుకోసం ప్రతి ఒక్క ప్లాన్ పక్కాగా చేయాలని డైరెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఎలాగైనా 4 లేదా 5 నెలల్లో మొత్తం షూటింగ్‌నైతే కంప్లీట్ చేయాలని ప్లాన్ చేశాడట మన డైరెక్టర్. ఇకపోతే ఎందుకంటే ఈ సినిమా అతి వేగంగా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ముఖ్యంగా దీని ఉద్దేశ్యం ఏమిటంటే ఈ సినిమా పూర్తయిన తర్వాతే ఎన్టీఆర్ ప్రాజెక్టుకు ప్రశాంత్ దృష్టి పెట్టే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి తెచ్చేబోతున్నాడు మన డైరెక్టర్. ఇక 'సలార్ 2' పై ఆడియన్స్ అంచనాలైతే భారీగానే ఉన్నాయి. మరి ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే కొంతమందికి స్టోరీ అయితే కాస్తో కూస్తో అర్థమైనట్లుగా కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. మరి ఈ వీడియో చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఈ వీడియోకి గట్టిగా ఒక లైక్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ ఈ యొక్క పార్ట్ 2 హిట్ అవుతుందా లేకపోతే యావరేజ్గా నిలుస్తుందా అనే మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. రికార్డులు బద్దలవుతుందని అభిమానులు అయితే తెలియజేస్తున్నారు. మరి ఈ సినిమా స్టోరీ మీకు ఎంతో కొంత అర్థమయ్యిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయడానికి ప్రయత్నించండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.